నటరత్నాలు అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాని చూసిన తర్వాత ఈ సినిమా నచ్చింది అనడానికి ఒక్క ఎలిమెంట్ కూడా లేదని నాకు అనిపించింది. ఈ సినిమాలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకరు హీరో అవుదామని, ఇంకొకరు డైరెక్టర్ అవుదామని, ఇంకొకరు కెమెరామ్యాన్ అవుదామని వస్తారు. ఇంతకీ వాళ్ళు అనుకున్నట్టు జరిగిందా లేదా అనేదే సినిమా. సినిమా స్టార్టింగ్‌లో వీళ్ళందరూ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి కథ చెప్తే అతను తర్వాత తీస్తానని చెప్తాడు. దాంతో వీళ్ళు ఖాళీగా ఉండకూడదనుకుని ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ షూటింగ్‌కి సంబంధించిన మేకింగ్ వీడియోలు మనకు చూపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక మధ్య మధ్యలో వీళ్ళందరూ కూర్చొని ఈ సినిమా బాగా వస్తుంది, ఇంకో సినిమాలో ఛాన్స్ వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకు మించి ఫస్ట్ హాఫ్‌లో అయితే ఏమీ ఉండదు. ఇక సినిమాలో సుదర్శన్ గారి క్యారెక్టర్ డైరెక్టర్ అవ్వాలనుకుంటది. ఆయన అప్డేట్ కథలు తీసుకొచ్చానని అందరితో చెప్తూ ఉంటారు. అలాంటి డైలాగ్ రాసిన డైరెక్టర్ గారు మాత్రం ఈ సినిమాకి అసలు కథే రాలేదనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్‌లో నేనైతే సినిమాని గుర్తొచ్చేలాగా 2 సీన్స్‌ని కూడా పెట్టారు. ఇక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన చాలా సేపటికి చిన్న క్రైమ్ స్టోరీ లాగా మారుతుంది. అలా జరిగినప్పుడు అక్కడ పోలీస్ క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుద్ది. ఆ క్యారెక్టర్‌తో వచ్చే సీన్స్ అన్నీ కూడా నాకైతే ఇరిటేటింగ్‌గా అనిపించాయి. సినిమాలో క్రైమ్ జరుగుద్ది. దాన్ని పోలీస్ క్యారెక్టర్ సీరియస్‌గా తీసుకోదు. అందులో ఇన్వాల్వ్ అయిన హీరో క్యారెక్టర్‌లు సీరియస్‌గా తీసుకోరు. అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు సీరియస్‌గా చూడాలి సినిమాని అనే ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసింది. త్వరగా ఎండింగ్ ఇవ్వాలని సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లే కంగారు పడతాయి. అలా కంగారు పడిన తర్వాత కూడా సినిమాలో అక్కడ ఐటెమ్స్ అని పెడతారు. అది పెట్టాక కూడా సరైన ఎండింగ్ ఇవ్వకుండా మేము రిలాక్స్ అయిపోయి మీరు కూడా రిలాక్స్ అయిపోండి అని చెప్పి సినిమాని ఆపేస్తారు. అక్కడ రిలాక్స్ అవ్వండి అని కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఇరిటేట్ అవ్వండి అని చెప్పుంటే కరెక్ట్‌గా సెట్ అయ్యేది అనిపించింది. ఇక ఈ సినిమా టైటిల్ నటరత్నాలు కానీ సినిమాలో ఎవరు కూడా నటించినట్టు కనిపించలేదు. సుదర్శన్ గారు, మహేష్ గారిల పర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ అయితే అంత బాగా అనిపించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే నాకు ఒక్క పాజిటివ్‌గా అనిపించే విషయం కూడా కనిపించలేదు. అందుకే ఈ సినిమా నాకు నచ్చలేదు. ఇంక దానివల్ల ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఇక ఈ వీడియో క్లోజ్ చేసే ముందైతే వీడియో లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.